భారత్ చేపట్టిన దాడులతో హడలెత్తిపోయింది పాకిస్తాన్. భారత్ మీద ప్రతీకారం తీర్చుకుంటామంటూ రగిలిపోతోంది. శత్రువును ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు అంటూ స్పందించారు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్. భారత్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని అంటున్నారు పాకిస్తాన్ సైనికాధికారులు. ఈ దశలో భారత్ దాడిని తిప్పికొట్టాలని ఫేక్ న్యూస్ ప్రచారం చేయబోయి భంగపడింది పొరుగుదేశం. అటు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ తీరును ప్రపంచ దేశాలు తప్పుపట్టాయి. మరోవైపు బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు పాక్ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ మెరుపు దాడులు చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని కోట్లీ, ముజఫరాబాద్, పంజాబ్లోని బహావల్పూర్తో పాటు లాహోర్లోని ఒక ప్రదేశంపై భారత్ క్షిపణి దాడులు జరిపింది. అర్ధరాత్రి వేళ జరిగిన అనూహ్య దాడులకు పాకిస్తానీలు ఉలిక్కిపడ్డారు. ముజఫరాబాద్తో పాటు పలు ప్రాంతాలలో ప్రజలు ఆందోళనతో ఇళ్ల నుంచి బయటికి వచ్చారు. భారత్ ఇలా విరుచుకుపడుతుందని అస్సలు ఊహించలేదు పాకిస్తాన్ ప్రభుత్వం. వెంటనే అప్రమత్తమైన లాహోర్, సియాల్కోట్ ఎయిర్పోర్టులను 48 గంటల పాటు మూసివేసింది. భారత్ దాడులని పాక్ సైన్యం ధృవీకరించింది. ఈ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 100కు పైగా ఉంటుందని భావిస్తున్నా కేవలం 8 మందే చనిపోయారని బుకాయిస్తోంది. భారత్ కంటే ఎన్నో రెట్లు బలహీనంగా ఉన్న పాకిస్తాన్ తిరిగి దాడి చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. అయితే ఏదో ఒకటి చేశామని తమ ప్రజలకు చెప్పుకునేలా ఏదైనా చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. భారత సైన్యం మెరుపు దాడులపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పందించారు. మోసపూరిత శత్రువు పాకిస్తాన్లోని 5 ప్రాంతాలలో దాడులు జరిపింది. ఈ చర్యలకు పాకిస్తాన్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుంది. ఈ సమయంలో పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడి ఉంది. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ ఆర్మీకి తెలుసు. ప్రత్యర్థి దుష్ట ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనీయం అన్నారు. ఈ దాడులను ఆయన యుద్ధ చర్యలు అని పేర్కొన్నారు. పాక్ ప్రధాని ప్రకటన తర్వాత సరిహద్దులోని పూంచ్, రాజౌరి సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించింది. దీంతో భారత్ సైన్యం కాల్పులు మొదలుపెట్టింది. ఎల్ఓసి వెంట ఇరు దేశాల సైనికుల కాల్పులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో అమాయకత్వం నటించాలని ఆ దేశం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. పైగా సభ్య దేశాలు కఠిన ప్రశ్నలు సంధించి ఉక్కిరిబిక్కిరి చేయటంతో తల దించుకోవాల్సిన పరిస్థితి పాక్కు ఎదురైంది. ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేక దిక్కులు చూడాల్సొచ్చింది. ఉగ్రదాడిని సభ్య దేశాలు ముక్త కంఠంతో ఖండించాయి. ఈ దాడికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించాయి. భారత్ కుట్ర పన్ని తనకు తానే పహల్గామ్ దాడి చేసుకుని పాక్పై నిందలు మోపుతోందన్న దారుణ వాదనల్ని సభ్య దేశాలు తోసిపుచ్చాయి. ఉగ్రదాడికి పాల్పడిన వారు జవాబుదారీగా ఉండాలంటూ తేల్చి చెప్పాయి. పహల్గామ్ దాడిలో లష్కరే తోయిబా పాత్రని కూడా సభ్య దేశాలు ప్రశ్నించాయి. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేపట్టిన నేపథ్యంలో అక్కడ ఉన్న తమ పౌరులకు అమెరికా రాయబార కార్యాలయం పలు హెచ్చరికలు జారీ చేసింది. సాయుధ దళాల సంఘర్షణకు అవకాశం ఉన్నందున భారత్ పాక్ నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న ప్రాంతాలకు ప్రయాణాలు చేయొద్దని సూచించింది. ఇరు దేశాల గగనతలాల మూసివేత, పాక్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు తాము నిశితంగా గమనిస్తున్నామని వెల్లడించింది. పాక్లో దాడులు జరిగిన ప్రాంతాలకు సమీపంగా ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ఆశ్రయం పొందాలని అమెరికా అడ్వైజరీ సూచించింది. భారత దాడితో పరువు పోయిన పాకిస్తాన్ దాడుల్ని తిప్పికొట్టినట్టు ప్రచారం చేసుకోబోయి చతికిలబడింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సైన్యానికి చెందిన 2 స్థావరాలను తాము ధ్వంసం చేశామని పాక్ ఆర్మీ చెప్పినట్లుగా అక్కడి సోషల్ మీడియాలో తెగ ప్రచారమవుతోంది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫ్యాక్ట్ చెక్ చేసి పాక్ నీచ బుద్ధిని బయటపెట్టింది. పాక్ సైన్యం సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారమంతా నకిలీ అని తేలింది. ఆ వీడియోలన్నీ పాతవి, భారత్కి చెందినవి కూడా కాదు. అలాంటి అవాస్తవ ప్రచారంపై అప్రమత్తంగా ఉండండి అని కేంద్రం భారత పౌరులకు సూచించింది. మరోవైపు పాకిస్తాన్ స్వదేశంలో తిరుగుబాట్లతో ఉక్కిరిబిక్కిరవుతోంది. బలూచిస్తాన్ ప్రావిన్స్ కచ్ జిల్లాలో జరిగిన బాంబు దాడిలో 7 పాక్ సైనికులు చనిపోయారు. ఈ దాడికి బలోచ్ లిబరేషన్ ఆర్మీ కారణమని పాక్ ఆర్మీ వెల్లడించింది. సైనికుల వాహనం లక్ష్యంగా దాడికి పాల్పడినట్టు తెలిపింది. భారత్తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్లోని సంకీర్ణ ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో రక్షణ శాఖ వ్యయాన్ని 18% పెంచేందుకు ఆమోదం తెలిపింది. జూలై 1న ప్రారంభం కానున్న 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ని వచ్చే నెల మొదటి వారంలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇందులో 17.5 లక్షల కోట్ల బడ్జెట్కు రూపకల్పన చేస్తూ రక్షణ వ్యయాన్ని 18% పెంచేందుకు అంగీకరించారు. 2024-25లో రక్షణ శాఖకు 2.1 లక్షల కోట్లు కేటాయించగా ఈసారి 2.5 లక్షల కోట్లు దాటనుంది.